హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోని సింపుల్గా చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఓ పావు కప్పుతోటి బెల్లం తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి అలా మిక్స్ చేసుకోండి. బెల్లం కరిగిపోతే చాలండి, పాకం ఏమీ అవసరం లేదండి. చూడండి, బెల్లం అనేది కరిగిపోయిందండి. ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారి పెట్టేసుకొని ఒక పక్కన ఉంచండి. నేను స్టీల్ గిన్నెలో కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకని చుట్టూ ఆయిల్ అప్లై చేసేసుకొని మైదా పిండిని తీసుకొని డస్టింగ్ చేసుకొని అలా పక్కన ఉంచానండి. ఒక గిన్నె తీసేసుకొని హాఫ్ కప్ పెరుగు వేసుకొని అలా మిక్సర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్స్ చేయాలండి. చూడండి, పెరుగు అనేది బాగా సాఫ్ట్గా వచ్చేసింది. పెరుగు తీసుకున్నాం కదండి, ఆ కప్పుతోనే హాఫ్ కప్పు నూనె తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ పెరుగు నూనె అనేది బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, రెండు అలా మిక్స్ అయిపోయి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. అలా వచ్చిన తర్వాత హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నానండి. బెల్లం సిరప్ అనేది చల్లారిపోయింది. అలా వడకట్టి తీసుకుంటున్నానండి, కొద్దిగా నలకలేమైనా ఉంటాయని. బెల్లం సిరప్ అంతా ఆ పిండిలో కలిపే వరకు అలా విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. చూడండి, అలా మిక్స్ చేసేస్తుంటే పిండి అనేది బాగా కలిసిపోతుందండి. బెల్లం సిరపు పిండి రెండు. తర్వాత అదే పిండిలోకి ఒక కప్పు మైదా పిండిని జల్లించి తీసుకుందామండి. అందులోకి 2 స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్ అవన్నీ వేసుకొని బాగా జల్లించుకోండి. నలకలు ఏమన్నా ఉంటే, డస్ట్ ఏమైనా ఉంటే పక్కకి వెళ్ళిపోతుందండి. చూడండి, విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. చూడండి, అలా మిక్స్ చేసుకుంటే సరిపోద్దండి. కేక్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒక మందపాటి గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక మూత బొళ్ళ పెట్టేసేసి ఆ కడాయిని 11 నిమిషాల సేపు హీట్ చేసుకుందామండి. ఆవిరి బయట పోకుండా ఒక మూత పెట్టేసి అలా కవర్ చేసి ఉండించండి. మనము కేక్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ గిన్నెలో ఇప్పుడు మనం కలిపిన మిశ్రమాన్ని మొత్తం వేసేసేయండి. వేసిన తర్వాత 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. చిన్నగా ఆ కడాయిలో పెట్టేసేయండి. కేక్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలనుకోండి, ఆ కడాయిని కానీ మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేయండి. మీరు సిమ్లో చేశారనుకోండి, ఆ కడాయిని కానీ సిమ్లోనే ప్రీ హీట్ చేసేసేయండి. చూడండి, 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పిండి అనేది కొంచెం అడుక్కుంటుందండి. మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించండి. చూడండి, కేక్ అనేది బాగా కుక్ అయిపోయింది. వీడియో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.